10 రోజుల్లో నేను చాలా చూశాను, ఇంకా చెప్పలేకపోతున్నాను. సో మీరు ఒక చుట్టూ యూట్యూబ్కి వెళ్ళి కొట్టి చూడండి. ఇన్స్టాగ్రామ్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో, ఎన్ని బంధాలు విడిపోయి ఉన్నది మీకే తెలుస్తుంది, నమ్మకపోతే. అర్థమైందా? సో నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను. సో చాలా అక్రమ సంబంధాలు పెరిగిపోవడం. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఆకర్షణ, అంటే అక్కడ న్యాయం తక్కువ, అన్యాయం ఎక్కువ. అర్థమైందా? సో మంచితనం అన్నది ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ కాదు, సోషల్ మీడియా కాదు, ఏదన్నా సరే మీరు గడప దాటే ముందు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మొబైల్ ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ముఖ్యంగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీ ఫొటోస్ మాత్రం పెట్టకండి ప్లీజ్. ఆ ఫొటోస్ తీసుకొని మార్పులు చేసి సో వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అర్థమైందా? రానున్న రోజుల్లో మన డేటా తీసుకొని మనకే బ్లాక్మెయిల్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తుంది, చెడు చేసే వాళ్ళకి చెడు చేస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత మేలు చేస్తుంది, ఎంత చెడుగా ఉంటామో అంత తొక్కు పాడ తిప్పుతుంది ఇన్స్టాగ్రామ్ కాదు, సోషల్ మీడియా మొత్తం చెత్త. తెలియలేని వ్యక్తులతో మాట్లాడొద్దు. సో మీకు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. తరపు నుంచి నేను మీకు మోటివేషన్ ఇస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మానేయండి, అంతే.